కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ శుభ్రంగా ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఒక స్పూన్ ఉప్పేసి మళ్ళీ 10 నిమిషాలు నానబెట్టుకొని చక్కగా 2-3 సార్లు కడుక్కుని తర్వాత మనం వీటిని కట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు టింకు స్పెషల్లో కాకరకాయ వేపుడు, ఈ సీజన్లోనూ దొరికి కాకరకాయ వేపుడు నేను మీకు తయారు చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇవి చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాస్ట్ కూడా ఎక్కువే, ఈ కాలంలోనే దొరుకుతాయి మనకి. కేజీ ఇక్కడ గుంటూరులో అయితే 200 అంట. మేమైతే ఒక అరకేజీ తెచ్చుకున్నాం. ఈ కాయలు చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కాకరకాయ వేపుడు అంటే బోడ కాకరకాయల వేపుడు అనేది నేను మీకు చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? నా వీడియో చూస్తున్నారా? నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వంటకాలు పెడతాను, మీకు మంచి మంచి ఐటమ్స్ని మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడైతే నేను కాకరకాయలు వేపుడు అంటే బోడ కాకరకాయలు వేపుడు చూపిస్తాను. ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవి చక్కగా ఉప్పులు వేసి కొద్దిసేపు నానబెట్టి కాయలు కానీ కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకొని ఇప్పుడు మీకు ముక్కలు కట్ చేసి చూపిస్తాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. నేను ఇవి కాయలు నిన్న తెచ్చుకున్నాము, ఈరోజు చేసాము. కొద్దిగా ఒక కాయ పండినట్టుంది, పైన కూడా బాగానే ఉంటుంది. ఇట్లా కట్ చేసుకోవాలి ముక్కలు. మరి పెద్ద ముక్కలు కాకుండా ఒక మాదిరి ముక్కలుగా, ఒక కాయని 4 ముక్కలు చేసుకోవాలి. విత్తనాలు కూడా తినచ్చు, విత్తనాలు కూడా బాగానే ఉంటాయి. మరీ అంత గట్టిగా ఏముండవు, విత్తనాలు కూడా తినచ్చు, చాలా బాగుంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి ఇవి. అంటే ఎప్పుడంటే అప్పుడు దొరకవు. నిన్న తెచ్చాను కాబట్టి ఇది కొద్దిగా పండిపోయింది, ఇది రైట్ ఇవ్వండి. పండిని అయితే విత్తనాలు తీసేసి వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా కట్ చేస్తున్నాను. కూర చేసుకోవచ్చు, తర్వాత ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఈరోజు పప్పు చేశాను కాబట్టి ఫ్రై చేస్తాను. లేకపోతే పప్పు చేయకపోతే కూరే చేసేదాన్ని. ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, బాగా చెమట వస్తుంది. ఎండాకాలం లాగుంది మనకి, వర్షాకాలం కూడా ఎండాకాలం లాగుంది మనకి. అరకేజీ తెచ్చుకున్నాం. కేజీ 200 అంట. ఇక్కడ గుంటూరులో వేరే చాట ఇది 400 అని చెప్తున్నారు. ఈ 200 అంట. అయితే మేము 100 రూపాయలు తెచ్చుకున్నాం. అంతకుముందు తెచ్చుకున్నప్పుడు ఎంత కాస్ట్గా లేవు, 50 రూపాయలు ఉండేది అరకేజీ. ఇప్పుడు రేటు పెరిగిపోయింది, ఆయుర్వేదంగా తింటున్నారు కదా, కానీ బాగా రేటు పెరిగిపోయింది. నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. అసలు సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. ఇట్లా కాయలు మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకొని వేసుకోవాలి. చాలా బాగుంటాయి. ఇందులో కొబ్బరి కొద్దిగా గసగసాలు, కొబ్బరి కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులు వేసి ఎండుమిర్చి వేసి కాస్త కారం కొట్టుకుంటే బాగుంటుంది. నేను అది కూడా చూపిస్తాను. అది దాంతో కూడా కారం చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. లేతకాయలేమో బాగా ఇదవుతున్నాయి, కాస్త ముద్రకాయలు వస్తే గట్టిగా ఉండే కొయ్యాలంటే కత్తికి తిరగబడుతున్నాయి అన్నమాట. నాకైతే చెమట పోస్తుంది, చెమటలు కారిపోతున్నాయి. నేనైతే ఒక దాంట్లో విత్తనాలు తీసేసి, విత్తనాలు కూడా బాగా గట్టిగా ఉన్నాయి, వేస్ట్ చేయటం. విత్తనాలు అందులో వేద్దాం, కుండీలు వేసి చెట్లు వస్తాయి, తీగలు బాగుతాయి అంట.
మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక కొద్దిగా ముక్కలు కొబ్బరి ముక్కలు, కొద్దిగా నువ్వులు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీలకర్ర, ఒక చిన్నులపాయ అంటే చిన్న తెల్లగడ్డ వేసుకొని బాగా కొద్దిగా ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదే మరి ఈ కాకరకాయల వేపుడుకి టేస్ట్ వచ్చింది. అందుకోసం బరక మిక్సీ పట్టుకున్నాను. ఆ తర్వాత కడాయి తీసుకొని దీనికి కొద్దిగా నూనె ఎక్కువ పట్టింది. నూనె వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగు వేసుకొని వేయించుకొని ఆ తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా చక్కగా వేయించుకోవాలంటే మరీ ఎర్రగించకూడదు, ఒక మాదిరిగా వేయించుకొని తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మధ్యస్థంగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసి వేయించుకొని తర్వాత కాస్త ఉప్పు వేసి వేయించుకొని ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఇందులో ఈ నూనెలో బాగా ఇట్లా కలుపుకుంటున్నాను. ఈ మాదిరిగా ఈ పసుపు పట్టేటట్టు ఇట్లా కలుపుకొని తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసుకోవాలంటే చూసి వేసుకోవాలి. మనం ఇప్పుడు మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, అందులో ఒక అర స్పూన్ వేసాము. మళ్ళీ ఇందులో ఎక్కువ వేస్తే ఉప్పుగా అయిపోయింది. అందుకని నేను అర స్పూన్ వేసాను. చాలా పోతే టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా వేయించుకొని కాసేపు నూనెలో మగ్గనివ్వాలి. ఎందుకంటే ఈ పసుపు ఉప్పు ఈ కాకరకాయలు పట్టాలి. అయితే ఇవి చేదుగా ఉండవు, మన మామూలు కాకరకాయలు ఉంటాయి, బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి. అదొక టైప్ ఆఫ్ టేస్ట్గా ఉంటాయి, కానీ చాలా బాగుంటాయి. కాస్ట్లీ కూడా, ఆయుర్వేదం అంటారు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చాలా హెల్దీ కర్రీ అనమాట. రాజుగారు కూడా ఈ కర్రీని ఎక్కువగా తినమని చెప్తారు కదా ఫ్రెండ్స్ టీవీలో. మీరు ఒకసారి చూడండి. ఈ కర్రీ అనేది చాలామంది ఎక్కువగా తింటారు. ఎక్కువగా అటు అరకు ట్రైబల్ ఏరియాస్లో, బాగా పల్లెటూళ్ళలో, కొండ ప్రాంతాల్లో దొరుకుతాయి అంట. అందుకని కొద్ది కాస్ట్ ఎక్కువ అని అంటున్నారు. అబ్బబ్బా, ఎండలు మాత్రం బాగా మండిపోతున్నాయి. వర్షాకాలం ఎండాకాలం లాగుంది. క్లైమేట్ మారిపోతుందిగా, అందుకని అలా ఉందిలే ఫ్రెండ్స్. బాగా చెమటలు పడుతున్నాయి. మీరు ఒకసారి చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. మంచి మంచి కాయగూరలు, మంచి మంచి ఫ్రూట్స్ తినాలి ఫ్రెండ్స్. తింటే హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాం. ముసలితనం కూడా ఎక్కువ రాదు, ఎక్కువ డైట్ చేసుకోవాలి. మంచి ఆహారం అంటే మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఇంకొద్దిగా వేగిపోతే మనకి వేగిపోయినట్టే. ఇంకా ఇప్పుడు బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దంచిపెట్టుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకొని వేడి చేసుకుందాం. చూడండి చాలా బాగా వేగినాయి. ఇప్పుడు ఆ పౌడర్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ పౌడర్ కూడా అంత కలిసేంత వరకు ఓ నిమిషం బాగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకుంటే మనకి కాకరకాయల కూర రెడీ అయ్యిద్ది. ఇప్పుడు తగినంత కారం, అంటే ఎక్కువ వేసుకోకూడదు, కారం కాస్త కడుపులో మంట వచ్చింది ఫ్రెండ్స్, చూసి వేసుకోవాలి. ఇట్లా కారం వేసుకొని మరోసారి కలిగి పెట్టుకుంటే మనకి ఆ కాకరకాయల కారం రెడీ అయ్యిద్ది. అన్నంలో కలుపుకొని ఒక నెయ్యి చుక్కొని వేసుకొని చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.